శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 15 కర్నూలు, సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూర్ రోడ్, కర్నూలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 కడప, మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 ఒంగోలు, బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 18 గురువారం, ఏలూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 19 శుక్రవారం, ఖమ్మం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. ఈ దినము దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, నీ నమ్మకత్వాన్ని, నీ ప్రార్థన, నీ భక్తిని ప్రభు చూశారు. మిమ్మలను ఆయన అనేకమైన వాటి మీద నియమిస్తున్నానని మాట ఇచ్చారు. అంటే కొన్ని అధికారాలు దేవుడు మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాడు. రాజకీయంగా దేవుడు నీకు అధికారం అప్పగిస్తున్నాడు. వ్యాపారపరంగా దేవుడు నీకు అధికారం అప్పగిస్తున్నాడు. నువ్వు ఎక్కడుండి పని చేస్తున్నావో, అది ఆఫీసు అవ్వచ్చు, లేకపోతే అది ఒక వ్యవస్థ అవ్వచ్చు, కంపెనీ అవ్వచ్చు, ఏదైనా, ఇంతవరకు నీ స్థితి కంటే దేవుడు కొన్ని అధికారాలు నీ చేతికిచ్చి, అంటే దీని అర్థం ఏంటంటే నీకు ప్రమోషన్ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆత్మ సంబంధం అర్థం ఏంటంటే, ఒక సేవకుడిగా నా నుండి దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, నీకు ఇంతవరకు నాకు ఎదుగుదల లేదు, నాకు ఏ స్థాయి కూడా నన్ను ఎవరు గుర్తించట్లేదు, నన్ను ఏ స్థాయిలో ఉంచానో ఆ స్థాయిలో నుంచే తప్ప, నేను ఎక్కడుండాలో అక్కడే ఉండిపోయింది తప్ప, నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంత అనుభవంతో ఉన్నాను, ఫ్యామిలీ నన్ను గుర్తించట్లేదు, లేకపోతే నా పైన ఆఫీసర్స్ నన్ను గుర్తించట్లేదు, నా ఫైల్ అనేవి పక్కకు పెట్టేస్తున్నారు అని అనుకుంటున్నావు కదా. దేవుడు నీ ఇంటికి ఇచ్చిన గొప్ప వాగ్దానము. ఆయన అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తున్నారు. ఒక ప్రమోషన్ కాదు, ఆత్మ సంబంధంగా నీకు ప్రమోషన్ ఇస్తున్నారు, భౌతికంగా ప్రమోషన్ ఇస్తూ ఉన్నారు. నీవు నీ బంధువుల మధ్య కూడా ఒక నాయకుడిగా ఉండబోతున్నావు, నాయకురాలుగా ఉండబోతున్నావు.
అనేక మందికి సలహాలు ఇచ్చే మనిషిగా ఉండబోతున్నావు. ఏం సలహాలు ఇస్తావండి, నాకు విలువ లేదు, అందరూ నన్ను తీసి పక్కన పాడేశారని అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను ఇంకా అనేకమైన వాటి మీద లీడర్షిప్ చేయటానికి ఒక లీడర్గా దేవుడు నిన్ను ప్రతిష్ఠ చేసి నియమిస్తూ ఉన్నారు. నీ కుటుంబంలో దేవుడు నియమించిన ఆశీర్వాదాలు ఏంటో నువ్వు చూస్తావు. ఒక ఇంటికి అధికారిగా నువ్వు ఉండబోతున్నావు. ఒక పొలమునకు అధికారిగా ఉంటావు. దేవుడు ఒక భూమి మీద నిన్ను అధికారిగా నియమిస్తాడు. ఒక స్థలము, ఒక ఇల్లు, ఒక పొలము, ఒక వ్యాపారము, ఒక ధననిధి మీద, అన్నిటి మీద, అంటే ఇంక ఏదైనా సరే ఒక లీడర్షిప్ చేస్తావు అనమాట. లీడర్షిప్ రోల్ చేసేలా దేవుడు నిన్ను ప్రతిష్ఠ చేసాడు. నువ్వు నమ్మగలిగితే దేవుని ఆశీర్వాదాలన్నీ నువ్వు పొందుకుంటావు. ఎందుకు అవిశ్వాసంగా అలాగా నిజమా అవునా అన్నట్టు ఎందుకు చూస్తున్నావు? నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది దేవుని స్వరం, ఇది పరలోకము నుండి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. విన్నాను బ్రతుకులాగా ఉందని అనుకుంటున్నావా? ఆయన నిన్ను నియమిస్తున్నారు. మనుషులు నియమిస్తే పడిపోతాం, కానీ దేవుడు నియమించిన స్థానము, దేవుడిచ్చిన ప్రమోషన్, అది ఎవరు కూడా మనల్ని తీయలేరు, నెట్టలేరు. పరిశుద్ధాత్ముడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన కృప ద్వారా ఆయన నియమించిన ఆశీర్వాదంతో నువ్వు సాక్షిగా నువ్వు నిలబడతావు, చెప్తావు. దేవునిని దీవించును గాక. ఆమేన్. చూడండి, వాక్య భాగంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి నుండి కొన్ని విషయాలు మనం చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి, అండర్లైన్ చేసుకోండి, ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం పునరుద్ధానం అనే దాని మీద ఒక అంశాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, పునరుద్ధానం అనే అంశంలో కొన్ని అంశాలు ఇప్పటికే మనం వాక్యాలు నేర్చుకున్నాం. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరిచే వర్తమానం ఏంటంటే, యేసు సమాధి నుండి తిరిగి లేచారు. సమాధి నుండి లేవటం అనే దానిని పునరుద్ధానము అంటారు. ఏమంటారు దాన్ని? పునరుద్ధానము. సమాధి అంటే పైకి రంగులేస్తే అందంగా ఉంటుంది, లేకపోతే మంచిగా ఉంటుంది, కానీ సమాధి లోపల మాత్రం కుళ్ళుంటుంది. ఏముంటుంది? మనము ప్రాణం విడిచిన మరుక్షణమే, కొంచెం ఆరోగ్యమైన శరీరం అయితే కొన్ని గంటలకి స్మెల్ వస్తుంది. ఆరోగ్యం సరిలేని శరీరాలు అయితే ప్రాణం విడిచిపెట్టిన మరుక్షణం నుంచి దుర్వాసన వచ్చేస్తుంది. సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత సమాధిలో శరీరం అంతా కూడా కుళ్ళిపోతుంది, దుర్వాసన వస్తుంది. అయితే ఇక్కడ యేసు ప్రభువారు ఆదివారము వెలుగు రాకమునిపే నీతి సూర్యుడిగా ఆయన సమాధి నుండి బయటికి లేచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క దినము దేవుడు మనకిచ్చే వాగ్దాన ఆశీర్వాదం ఏంటంటే, కుళ్ళిపోయిన నీ సమస్య,
పాడైపోయిన నీ సమస్య, నీ జీవితము ఆశ్చర్యకరంగా పునరుద్ధాన శక్తితో, నవీన స్వభావముతో బయటికి, వెలుగుగా, సాక్ష్యముగా బయటికి దేవుడు తీసుకొస్తున్నాడు. ఆమేన్. మన వ్యవహారాలన్నీ పాడైపోయి ఉండవచ్చు. అంటే బహుశా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అప్పులు ఉన్నప్పుడు అప్పుల్లో ఇచ్చిన వ్యక్తి అడుగుతూ ఉంటే ఇస్తాను అంటూ ఉంటుంటాం. అలాగ చెప్తూ ఉంటుంటే అది ఏమవుతుందంటే, వినేవాడు కూడా తన సహనాన్ని కోల్పోయి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటుంటాడు. మనము దాన్ని ప్రొలాంగ్ చేసే కొలది, నాకు ఇంకా రాలేదు, వచ్చినప్పుడు మీకు ఇస్తాను, ఏమనుకోకండి అంటే రోజు అది ఏమవుతుందంటే కుళ్ళిపోతూ ఉంటుంది. ఏమైపోతూ ఉంటుంది? కుళ్ళిపోవటంలో అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటుంటారు. అంటే వ్యవహారము, అప్పులు, ఆరోగ్యము అన్నీ కూడా ఏ మనుషుడు నీకు సహాయం లేకపోవడం ద్వారా నీ పనులన్నీ కూడా దుర్వాసనగా, సమాధిగా మారిపోయినాయేమో. కానీ దేవుడి దినము నీకు ఇచ్చిన మాట ఏంటంటే, అక్కడ నుండి నీవు పునరుద్ధాన శక్తితోటే సమస్యల నుండి బయటపడి సాక్షిగా ఉండబోతా ఉన్నావు. యేసు పునరుద్ధానము నీ కలుగును గాక. ఆమేన్. దేవుడు ఉన్నాడని మనం ఇక్కడికి వచ్చాం. యేసే మనకు ఆధారం అని వచ్చాం. నిజముగా దిక్కులేని మనకి ఆయనే ఆధారము. ఆమేన్. 7 లక్షల అప్పుకి ఎంత అమ్మాయి హడిలిపోయిందో చూడండి. చిన్న వయసు, యవనస్తురాలు, చక్కని భర్త ఉన్నాడు, బిడ్డున్నాడు. వారికి ఆ సమస్య ఏంటంటే జీవితం మీద విరక్తి కలిగే అంత కృంగిపోయింది. ఒక ప్రార్థనా శక్తి ద్వారా ఒక వాగ్దానము రిలీజ్ అవడంతో ఆ సమస్య నుండి దేవుడు వారిని బయటకు తెచ్చేశాడు. అంటే ఇట్స్ ఏ రిజరెక్షన్ పవర్. అది పునరుద్ధాన శక్తి. ఆమేన్. ఏది సమాధిలాగా అయిపోయినా ఆశపడి ఇలా జరిగితే బాగుండు, ఇది జరుగుతుంది అనుకుంటే ఇంకా శాశ్వతంగా జరగకుండా పోయింది అనుకోండి, బహుశా అడిగి నీవు అలసిపోయి అడగటం మాని నీవు మర్చిపోయి ఉండవచ్చేమో. కానీ దేవుడు మర్చిపోలేదు. అది ఈ నెలలో పునరుద్ధాన శక్తితో దేవుడు నీ పక్షంగా గొప్ప కార్యము జరిగించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పునరుద్ధానం అంటే పాడైపోయింది తిరిగి బాగుపడుట, కొత్త జీవము. ఏ జీవం అది? కొత్త జీవము. వాక్యం ఇంకా లోతుకెళ్తే, దేవుని దూత సమాధి దగ్గర ఉండి ఆ రాయిని ఇలా బొర్లించి ఆ రాయి మీద కూర్చున్నాడు. దేవుని దూత కూర్చుని, ఈ మరియా, ఈ స్త్రీలు వెళ్తే ఆయన ఇక్కడ లేడు, మీరు యేసు ప్రభు వారిని ఉన్నారని వచ్చి చూడటానికి వచ్చారు, వెతుకుతున్నారు, నాకు తెలుసు. కానీ ఆయన ఇక్కడ లేడు, ఆయన మృతుల నుండి లేచి గలిలయకు వెళ్ళాడు. ఆమేన్, హల్లెలూయా. సమాధిలో లేడాయన. ఎక్కడున్నాడు? నేను యేసు ప్రభు సమాధి నుండి లేచిన సమాధి దగ్గరికి వెళ్ళాను. ఇప్పటికి 3 సార్లు వెళ్ళాను. 7 సమయాలు వస్తానని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు, మొదటిసారి వెళ్ళినప్పుడు ఇజ్రాయేల్ దేశం అంతా తిరుగుతూ ఆ స్థలాల మీద పరిశోధన చేస్తూ ఉంటుంటాను. ఈ బైబిల్ వాక్యాలు ఇంకా ఎంత లోతుగా ఉన్నాయి, ఎంతవరకు ఇది సత్యం అనేది నేను గ్రహిస్తూ ఆ చరిత్రను అభ్యసించుకుంటూ నేను రీసెర్చ్ చేస్తున్నాను. యేసు ప్రభు సమాధి దగ్గర కూడా నేను వెళ్ళాను. చూడండి, మీకు ఆ ఫోటో చూపిస్తాను. యేసు ప్రభు సమాధి ఈ రోజుకి తెరవబడి ఉన్నది. అది ఆమేన్. ఎలా ఉన్నది? అది సమాధి తెరవబడి ఉంది. చూడండి, ఈ సమాధి దగ్గర ఇదిగో యేసు ప్రభు వారు సమాధి నుండి లేచారు. ఆమేన్, హల్లెలూయా. నాతో వచ్చిన వాళ్ళందరికీ ఆ సమాధి దగ్గర నిలబడి ఆ సమాధి యొక్క విశిష్టతను బోధించేవాడు. ప్రియులరా, ఆయన సమాధి దగ్గర ఈ గుమ్మం దగ్గర ఒక రాయి బొర్లించబడి ఉండేది. ఆ రాయి తీయబడింది అనమాట, పక్కకి వెళ్ళింది. దేవుని దూత అక్కడ కూర్చుంది. అక్కడ కూర్చుని ఇలా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతుందంటే, మీరు వెతుకుచున్నవాడు ఇక్కడ లేడు, మీరు ఇక్కడ సమాధిలో ఎందుకు ఎదుగుతున్నారు, మీరు గలిలయకి వెళ్ళిపోయాడు ఆయన. అక్కడ ఏమన్నాడంటే, ఆయన మీకు ముందుగా వెళ్ళిపోయాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీకు గలిలయ గురించి కొన్ని విషయాలు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను.
మనము కొన్ని సమయాల్లో సమస్యలు ఎక్కువై కొలది సమస్యల్లోనే సమస్యను చూస్తాం. కానీ సమస్యలు ఎక్కువైనప్పుడు మనము గలిలయ వైపు చూడాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ గలిలయ సముద్రం, గలిలయ అంటేనే గుండ్రము. గలిలయ అంటే ఏంటి? గుండ్రం. ఆ గలిలయ సముద్రం దగ్గరే ఆ హోటల్లో దిగాం. నేను తెల్లారు లెగిస్తే కళ్ళు తెరిస్తే గలిలయ సముద్రం అనమాట. అంటే ఆ ఒడ్డునే ఆ హోటల్లో దిగాను. ఆ గలిలయ సముద్రాన్ని చూస్తూ నేను గమనిస్తే నిజముగా ఆ గలిలయ సముద్రములో దేవుడు యేసు ప్రభువారు ఎన్నో అద్భుతాలు అక్కడ చేశారు. ఆమేన్. ఈ గలిలయ సముద్రాన్ని తిబేరియా సముద్రం అంటారు. ఈ గలిలయ సముద్రాన్ని గెన్నెసరతు సరస్సు అంటారు. ప్రియులరా, ఈ గలిలయ సముద్రములోనే తుఫాను వస్తే యేసు ప్రభువారు తుఫానుని ఆపి తన బిడ్డలకు అద్భుతాన్ని చూపించాడు. వాక్య భాగంలోకి రండి. పరిశుద్ధ గ్రంథం మనం చూస్తున్నప్పుడు మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుండి 27 వచనం వరకు చదవండి. ఎస్, ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కొట్టబడెను. అప్పుడు వారు ఆయన ఎదుగుకు వచ్చి, ప్రభువా, చూడండి, ప్రభువా, మేము నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుము అని ఆయనను లేపగా అందుకు ఆయన అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుతున్నారు చెప్పి లేచి, చూడండి, సముద్రం, గలిలయ సముద్రం లేచి గాలి వైపు చూచి, గాలి ఆగు, సముద్రమా నిమ్మలించని గద్దింపగా మిక్కిలి సముద్రము నిమ్మలమాయెను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గలిలయ యొక్క విశిష్టత ఏంటంటే తుఫానుల నుండి రక్షింపబడుట. ఆమేన్. మన మీదకి చెలరేగుతున్న సముద్రము ఆయన మాటతో నిమ్మలించబడుతుంది. మీకు వీడియో తెచ్చాను చూడండి. గలిలయ సముద్రం ఎలాగుందో. ఇదిగో ఈ గలిలయ సముద్రం అనమాట. ఇదంతా కూడా దీని చుట్టూ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇది ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ అయింది. బాగా గమనించండి. ఆ రోజు యేసు ప్రభు వారు ఆ తుఫానుని, గాలి ఆగు, సముద్రం ఆ నిమ్మలించంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇది ఇలాగే నిమ్మలించబడింది. ఆయన నీకు జీవితంలో వచ్చే తుఫానులకి మాట ఇచ్చాడంటే ఇంక జీవితంలో ఇంకెప్పుడు తుఫాను రాదు నీకు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను బోట్ ఎక్కి ఆ గలిలయ సముద్రం అంతా తిరిగాను. అసలు ఏంటి ఇందులో ఏంటి చరిత్ర విధానం ఏంటి అని చూస్తే తుఫానుని దేవుడు ఆపాడు. మీ ఇంట్లో తుఫాను వస్తుందేమో. ఒక్కో భార్య భర్తకి తుఫాను కింద లెగ్గొట్టేస్తుంది. టీ పెట్టినప్పటి నుంచి మొదలెడుతుంది భారతం, సుప్రభాతం. చాలామంది భార్య భర్తల మధ్య అనుమానం, పెనుభూతాలుగా ఎన్నో తుఫాన్లు ఉంటాయి. ఫైనాన్షియల్గా అన్నీ తగలబెట్టేసావు, నేను ఇన్ని తెచ్చుకున్నాను, అన్నీ నాశనం చేసేసావు అని తుఫాను. లేదు, నేనేమన్నా తిన్నానా, తాగైనా, నేనేదో వ్యాపారం చేసి నిన్ను బాగు చేద్దామని చేస్తే మరి అన్నీ కొట్టుకుపోయి నేను ఇంకెందుకు, చచ్చిపోతే మేలని ఇద్దరం కలిసి ముందు తాగి చచ్చిపోదాం అనే తుఫానులు చెలరేగుతాయి. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న గొప్ప మాట, నీ ఇంట్లో తుఫాను ఇంక రాదు. నీ భర్త మార్పు చెందుతున్నాడు, నీ భార్య మార్పు చెందుతుంది. ఇక చెడుగు అనేది నీ ఇంట్లో లేకుండా యేసు నామములో క్రియ జరగనై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గలిలయ సముద్రము అది ఒక చెరువు షేపులో ఉంటుంది అనమాట, ఒక లేక్ లాగా.
యేసు ప్రభు వారు జీవించినప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు చరిత్రను బట్టి 6 సమయాలు ఆ గలిలే సముద్రంలో, అంటే గలిలే సముద్రానికి ఈ పక్కన ఇది పట్టణం ఒకటి ఉంటుంది, ఈ పక్కన కపెర్నహూం ఉంటుంది. ఈ గలిలే సముద్రం ఏంటంటే చేపలు బాగా విస్తారంగా దొరుకుతాయి. ఇక్కడ ఏం దొరుకుతాయి? ఇక్కడ విస్తారంగా దొరుకుతాయి. ఇక్కడే పేతురికి దేవుడు అద్భుతము చేసింది. ఆమేన్. ఏమన్నాడంటే, రాత్రంతా తెల్లవార్లు ఈ గలిలే సముద్రంలో సరస్సులో చేపలు పట్టడానికి తిరిగితే ఒక్క చేప కూడా పడకపోతే, లూకాసు వార్త 5వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే, యేసు ప్రభు వారు ఆ పాడైపోయినటువంటి సీమోను పేతురు జీవితంలో అక్కడికి వచ్చి, ఏ బాబు చేపలేమి పడలేదంటే, పడలేదయ్యా అన్నాడు. సరే, నీ పడవ కొంచెం లోతుకి నడిపించు అక్కడయ్యి అన్నాడు. ఏమంటే, ఈ సరసంతా తెల్లవార్లు తిరిగాను, ఒక్క చేప పడలేదు. చదువుదామా? ఏలినవాడా రాత్రంతయు, చూడండి, రాత్రంతయు ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వల వేతునని అతనితో చెప్పగా, ఆ వలలో వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టిరి. గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దూత చెప్తా ఉంది, మీరు ఇంకా సమాధిలో వెతకండి, ఇంకా సమస్యల వైపు చూడకండి, దానిలోనే ఉండకండి, మీరు గలిలయ వైపు వెళ్ళండి. ఆమేన్, హల్లెలూయా. మీకు ముందుగా మీ యొక్క కుటుంబంలో ఉన్న తుఫానులు తొలగించటానికి, ఆర్థిక దరిద్రాన్ని తొలగించి వ్యాపారము, ఉద్యోగం ఇవ్వటానికి ఆయన మీకు ముందుగా గలిలయకు వెళ్ళి ఉన్నాడు. గలిలయ అనేది జీవనోపాధిని సూచిస్తుంది. గలిలయ అనేది ఉద్యోగాన్ని సూచిస్తుంది, వ్యాపారాన్ని సూచిస్తుంది. మీ పాడైపోయిన మీ వ్యాపారాల్లో ప్రార్థనా శక్తి ద్వారా మరలా 100 వెలుగు కలుగుగాక. మీరందరూ బాగుపడతారు. దేవుడి పని జరిగించబోతా ఉన్నాడు. హల్లెలూయా. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము, రక్షించు నీ సిలువా రమణీయ రతనాలను వెదకుటలో రాశిల్లు నా పడవా రతీక్షు నావా లోతైన జలములలో లోబడవిన పడు స్వరమా. హల్లెలూయా. సమస్య ఉందనుకోండి, మీరు ఆ సమస్య కోసం ఇంక మాట్లాడద్దు. ఆమేనండి. ఎంత అప్పు ఉందో, నాకు ఇంత అప్పు ఉంది, ఎప్పుడు తీరుతుందో అంటే ఇంకా నువ్వు సమాధిలోనే ఉన్నావు, సమాధి వైపు చూస్తున్నావు. నీవు లేచిన వెంటనే నువ్వు ప్రతి క్షణము నా అప్పంతా ఏస్తున్నాములో కొట్టివేయబడును గాక. నేను అప్పులో ఉండటం కాదు, నేను అప్పు ఇవ్వబోతున్నాను. గలిలయ వైపు నీ ముందుగా వెళ్ళిపోయాడు ఆయన. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకుని యేసు నామస్మరణ చేయండి. ఆయన మంచి దేవుడు, ఆయన అందరికీ ఉపకారి. దుఃఖములో ఉన్నావేమో, మానసికంగా నీలో నీవే కృంగిపోతున్నావా? ఒక విమోచకుడు నీకున్నాడు, నిన్ను సిగ్గుపడనీయని వాడు ఒకడున్నాడు. ఈ సమయంలో ఇక నీకు విరోధంగా నేను ఏది చేయను అని ఎప్పుడైతే ఒప్పుకుంటావో మనశ్శాంతి వచ్చేస్తుంది. నువ్వు వేషధారి భక్తిగా ఉండొద్దు,
నువ్వు నిజముగా ఆత్మీయంగా ఉండగలిగితే, దేవుణ్ణి నమ్మిన నీవు నమ్మినట్టే ఉంటే ఆయన నిన్ను తలగా నిలబెడతాడు. ఆయన జీవితంలో కృప చూపిస్తాడు. ఆత్మ ద్వారా ఫలింపులకు వస్తావు. ఒకవేళ వ్యభిచరిస్తున్నావా, నేను వ్యభిచరించిన బాబు, ఇక మీదట నా జీవితంలో వ్యభిచరించను. దొంగతనం చేస్తున్నావేమో, ఇక నా జీవితంలో నేను దొంగ పని చేయను, నీ కొరకు జీవిస్తాను, నమ్మకత్వాన్ని కొనసాగిస్తానని అనుకో. బూతులు మాట్లాడుతున్నావేమో, నా నోటి నుండి బూతులు ఇక రానివ్వను, ఇవన్నీ బంద్ చేస్తే యేసు మహిమ నీతో వచ్చేస్తుంది. యేసు ప్రభువారు నీ ఇంట్లో ఉంటారు. ఒక సాక్షిగా నువ్వు నిలబడతావు. నువ్వు పోరాడి పోరాడి వదిలిపెట్టి ఉండవచ్చు, అడిగి అడిగి అలసిపోయి మర్చిపోయేవేమో, కానీ దేవుడు దానికి పునరుద్ధానం ఇస్తున్నాడు. ఆయనే నీ స్థానాన్ని హెచ్చించబోతున్నాడు. నీకున్న శత్రుత్వం అంతటినీ ఆయన కొట్టివేస్తా ఉన్నాడు. అందరూ ప్రార్థనలో ఉండండి. ప్రభువా, నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు. నీ దాసుడు అభిషేకం చేస్తుండగా నా జీవితంలో కృప చూపించు. అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండండి. బలమైన కార్యము దేవుడు చేయబోతా ఉన్నాడు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.